ఎక్కడుంటున్నావు? ఇక్కడే దగ్గర్లో ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉంటున్నా. మంచి జాబ్, మంచి లైఫ్ అన్నీ వదిలేసుకుని ఇలా నాకోసం ఇక్కడ కష్టపడడం అవసరమా? మంచి మంచి అంటావేంటి? నువ్వు అంతే మంచిని వదులుకొనొచ్చావు కదా, నీకోసం నేను వదులుకొని రాలేనా? ఇది నా ఇష్టం జాను, నాకు అవసరం కూడా. నువ్వంటే నాకు ఇష్టం, నాకు అవసరం కూడా. నీ మొండి పట్టుదల నీదేనా? రామ్గాడిలెవరంటే ఆ మాత్రం ఉండాలిక్కడ. రామ్, ఎన్ని రోజులవుతుందో తెలుసా మనం ఇలా నవ్వుకొని? నా బాధంతా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనే జాను. చూసావా, నేనంటే నీక్కూడా ఇష్టం, అందుకే నేను బాధపడుతుంటే చూడలేకపోతున్నావు. నీ బొందే, నీ బొందా. ఏదో నా ఇష్టం చంపుకొని బ్రతకలేక యాక్టర్ అవుదామని వచ్చాను. ఇక్కడ్నుంచి వెళ్ళిపోజాను. నేనెళ్ళను, నిన్ను వదలను. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌముని దెబ్బ. ఇది మా బుర్రిపాలెం బుల్లుడు దెబ్బ. ఇది మా అన్నయ్య మెగాస్టార్ దెబ్బ. ఇది మా బాబాయ్ బాలయ్య నరకుడు. ఎలా ఉందిరా బ్లడీ ఫూల్? సమయం లేదు మిత్రమా, మహాసంగ్రామానికి సమయం అవసరమైంది. మరొక్క అవకాశం ఇస్తున్నా. యుద్ధమా, శరణమా? అదేగా. అరే, ఏమైందిరా అలా కొట్టుకుంటున్నారు? ఫైట్ ప్రాక్టీస్ అంతేగా. ఫైట్ ప్రాక్టీసా? అదేం లేదురా, సినిమాలో హీరో విలన్ని కొడతాడు కదా, విలన్కి కోపం రాదా? దెబ్బలు తగలవా అని ఆనందగడికి డౌట్ వచ్చింది. కోపం ఎందుకు వస్తుందిరా? బాగా డబ్బులు ఇస్తారు కదా అని నేను అంటున్నాను. లేదు, కొట్టిన తర్వాత కడుపు నిండా పెడతారుగా అని నేనంటున్నా. అది కూడా కాదురా, రేపు ఎవడన్నా కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుందని అంటున్నా. లేదు, ఫ్రీగా బాడీ మొత్తం మసాజ్ చేస్తారంటగా, అందుకని. రే మూసుకొనరా. ఆర్టిస్ట్ అనేవాడు దెబ్బలు తినేది కేవలం డబ్బుల కోసమే కాదు, వాళ్ళలో ఉన్న కళతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రంగంలో ప్రతి ఒక్కడు కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకేరా, ఎన్ని గాయాలైనా కానీ దాన్ని మేకప్తో కప్పేసి ప్రేక్షకులు ఆనందపరచాలనే చూస్తారు. దెబ్బలు తిన్నా కోపం రాదు, గాయాలైనా బాధపడరు. అదిరా ఒక ఆర్టిస్ట్ డెడికేషన్.